కానీ అదే నారాయణ గారు చెప్తున్నారు కదా, కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కస్సుతోనే విషయం కక్కుతున్నారు రాజధాని మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నేను నీళ్ళు తోడుతానన్నది నేను చెప్పానా, నారాయణ చెప్పాడా? కంపలు కొడుతున్నాను చెప్పింది నారాయణ చెప్పాడు, నేను చెప్పానా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మళ్ళీ బడ్జెట్లోంచి 400 మన స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి 450 కోట్లు అలకేట్ చేయించుకుని నీళ్ళు తోడుతుంది నేనా, నారాయణ గారా, లేదా జగన్మోహన్ రెడ్డి? ఎవడు విషయం కక్కుతున్నారు? మీరు చేసిన దిక్కుమాల పనులు మేము చెప్తుంటే ఆటలు మీకు నచ్చపోయి రాజధాని మీద విషం చుమ్ముతారంటే నీళ్ళు తోడుకోవాల్సిన దౌర్భాగ్యం మీకు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్లో మీరు మున్సిపల్ శాఖ ఇస్తే నీళ్ళు తోడుకోనే శాఖ మీది, ఎందుకు తోడుతున్నారు మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు ఎందుకు తోడవలసి వస్తుంది? భౌగోళికంగా అది మీకు సహకరించట్లేదు. ఆ ల్యాండ్ మీరు పంతానికి పోయి వరల్డ్ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వట్లేదు అని చెప్పి ఎక్సెస్ ల్యాండ్ ఇంకా తీసేసుకుని అక్కడ కొంచెం సదునుగా ఉన్న ల్యాండ్ అన్నమాట అక్కడ కట్టేస్తారు 2 బిల్డింగ్లు మన ఉద్ధరించడానికి. అంటే ఆ ఎక్సెస్ ల్యాండ్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఉన్న భూమిలో బిల్డింగ్స్ ఒకవేళ కట్టేస్తే అప్పుడు మళ్ళీ ల్యాండ్ ఇవ్వాలంటే దానికి ఎక్సెస్ రేట్ ఇప్పుడు ఉన్న దానికన్నా డబుల్ రేట్ పెరుగుతుంది, అప్పుడు తీసుకోవడానికి కష్టం అవుతుంది. సో అందుకే ఇప్పుడు మేము ల్యాండ్ సేకరిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. భవనాలు నిర్మిస్తే ఈ ల్యాండ్ రేట్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను చిన్నప్పుడు పుట్టాను, మున్సిపల్ స్కూల్లో జాయిన్ అయ్యాను, చదువుకున్న తర్వాత డిగ్రీ చేస్తున్నాను. ఇట్లన్నిట్లోనూ రోజు మా ఇంట్లో భగవద్గీత పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టినవాడు గిట్టక మానడని రోజు ఆ పద్యం వినిపిస్తున్నారు నాకు ఇంట్లో. అంటే దాని అర్థం ఏంటి? నేను పుట్టాను, ఎప్పటికైనా నేను చచ్చిపోతానని అని చెప్పి నేను పెరిగి పెద్ద ఈ లోపుగా నేను తీసుకెళ్ళి మంచం తీసుకెళ్ళి శ్మశానంలో వేసుకుని రేపటికల్లా చచ్చిపోతే ఇక్కడే పూడ్చిండి, లేదంటే రేపు వచ్చి నేను పని చేసుకుంటానని. ఓరు ముందు నువ్వు బిల్డింగ్లు కట్టవా, నీ పెట్టకథలని నీ ఇసుకెత్తిపోయి ఉన్నాం మేము. నోరిప్పితే అబద్ధాలు 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 అబద్ధాలు. ఈ అబద్ధాల దరిద్రంతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. మొహమాట లేకుండా చెప్తున్నా, మోసపోతే మీ కర్మ. చుట్టుపక్కల రైతులు గరావలు చేయండి, నిరసన తెలియజేయండి, డిసెంట్ తెలియజేయండి. ముందు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని పరిరక్షించుకుందాం. అది అమరావతి మన రాజధాని. అక్కడ రైతులకు ముందు న్యాయం జరిగిన తర్వాత నారాయణ చెప్పిన కొత్త కథలు విందాం. అప్పటిదాకా మీకు ఓపుకుంటే మీ కర్మ. ఇది 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, తర్వాత ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. రాకపోయినప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి, వస్తే పరిస్థితి ఆలోచించుకోండి. ఈ రెండు వేరీ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏంటిది? ఎందుకు ఇది ముష్టి బతుక్కుంటూ ఆ సిఆర్డీ వాడితో తిట్లు తినుకుంటూ ఆడికి లంచాలు ఇచ్చుకుంటూ నీ దేహి అని నా సైట్ ఎప్పుడు ఇస్తావు, నా ఫ్లాట్ ఎప్పుడు ఇస్తావు? ఏంది 3 ఏళ్ళు అభివృద్ధి చేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కళ్ళ ముందు 11 ఏళ్ళు పొద్దుయింది. అమరావతి రైతులు ఇచ్చిన 34,000 రైతులు దిక్కు లేదు. ఎవరు చెప్తున్నాడు ఈ అబద్ధాలే? ఎవరో నమ్మేది మీరు? కడుపుకు అన్నం తినండి, ఇంట్లో పొద్దు సల్దనం తిని బయటికి రండి. ఇంగిత జ్ఞానాలు పెరిగితే అబద్ధం మీరు చేయలేరు, మీ చేతకంతనం అమరావతి రైతులు ఇలా మాట్లాడండి. ఎవరు ఇంకో సమాధానం ఏమొస్తుందో చూద్దాం. మీకే చెప్తున్నాడు కోర్టుకు వెళ్ళమని, ముందు వెళ్ళిన కోర్టులో పరిస్థితి జరగమనండి. అరే ఏంది ఇది, ఎంత అన్యాయం! ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని పట్టుకుని దాని చుట్టూ గొంగరాలు చెప్పుకుంటారా? ముందు రైతులు ఎలా నిరసన తెలియజేస్తారు? మీకు పేమెంట్లు రాకపోతే మీరు రాష్ట్రంలో దిక్కుమాల రాత్రి అయితే చూపించండి ఒకసారి ప్రజలకి. చూస్తారు కదా ప్రజలు. అంటే ఇక్కడ చూస్తుంటే అంటే చాలా వరకు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కోపంతో మాట్లాడుతున్నారు. అక్కడ రియల్ గా జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటనే ఇంతవరకు రెక్టిఫై చేయడానికి వాళ్ళు ముందుకు ఎందుకు వస్తలేరు అంట? అసలు మరి రెక్టిఫై చేయడానికి వెళ్ళారు, సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లేదమ్మా. వాళ్ళకి తక్షణం ప్లాట్లు కొట్టి ఇవ్వాలి, కరకట్ట రోడ్డు నిర్మించాలి, సీడ్ క్యాపిటల్ రోడ్డు నిర్మించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అవేవి ఇవ్వకుండా బొమ్మలు గ్రాఫిక్లు కిరసాలు అమ్ముకున్నాడు, ఛానల్ పేపర్ కూడా రాశాడు మొన్న. వాడికి సిగ్గు వచ్చిందంటే మనలాంటి ఎప్పటి నుంచి రావాలి? ఆఫ్టర్ ఆల్ వాడికి సిగ్గు వచ్చింది, మనకి ఎప్పటి నుంచి రావాలి? నాకు పుట్టుకుతున్న సిగ్గు సరం మాన మర్యాదతో బతుకుతున్నాను నేను. ఊరుకుంటున్నావనా? కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా సార్. రాశావు కదా, సిగ్గుపడి రాశాడు మొన్న. ఇవన్నీ ఏంటి, గ్రాఫిక్స్కే పరిమితం అవుతున్నాయి, కంప్యూటర్ డిజైన్లకే పరిమితం అవుతున్నాయి. ఏం చెప్తుంది అదే కదా. యారు చెప్తే ఇన్న సొంపగా ఉందా మీకు? 18 నెలలు అయింది, 34,000 ఎకరాల రైతులకి ఈ రోజుకి న్యాయం జరగలే. ఇంకెందుకు నమ్ముతున్నారు మీరు? ఏ మొహం పెట్టుకుని నమ్ముతున్నారు మీరు? వాళ్ళు కరాకంటే చెప్తున్నారు కదా సార్, ఈ 3 సంవత్సరాలలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణం పూర్తి చేసేస్తాం అయిపోతుంది. ఎలా చేస్తారు చెప్పమని ఫస్ట్. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇస్తున్నాడు, ఒకేసారి ఇవ్వట్లే. వీళ్ళు ఎలకేట్ చేసిన నీళ్ళు తోటడానికి సరిపోతున్నాయి. యాని తెస్తున్నారు డబ్బులు? ఎందుక 50 అంతస్తులు టవర్లు మాకు ఎవరిని బుర్ర వేసుకోవడానికి? ఆల్రెడీ భవనాలన్నీ అయిపోయాయి. కలెక్టర్ కి సంబంధించిన, న్యాయవాదులకు సంబంధించిన, అది ఎప్పుడమ్మా భూమి పుట్టక్కడి నుంచి మొదలెట్టారు. కలెక్టర్ క్వార్టర్స్ను ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇచ్చి భవనాలు, హైకోర్టు జడ్జిలకి ఇచ్చి భవనాలు, అవన్నీ అప్పటి నుంచో ప్రతిపాదనలు ముందు కంప్లీట్ చేయమనాలే. 2 ఏళ్ళు అయింది. ఎవడా కాంట్రాక్టర్ ఎక్స్ట్రా రేట్లు కూడా దొబ్బెట్టారు కదా. ఎలాంటి వాడికి కాలకైనా, షాపూర్జీ పలంజీ గడికి కాలకైనా బ్లాక్ లిస్ట్ ఎదవలకు కూడా తీసుకెళ్ళి దబ్బెట్టారు కదా డబ్బులు. కట్టడానికి సస్తున్నారా? నీళ్ళు తోడుకోలేక సస్తున్నారు. అక్కడ నీళ్ళు ఒకటేనా సార్ ప్రాబ్లం? అక్కడ అంటే మునిగిపోతుంది. విట్టి కాలేజీ కట్టారమ్మా, ఒకసారి వెళ్ళి చూడాలి గ్రౌండ్ లెవెల్కి ఎంత హైట్ లేపి కట్టాడు.
అలా ఏదైనా భవనాలు కట్టిన ఉదంతం చూపించమని ఎవడు వీళ్ళందరికీ ఇంజనీరింగ్లు టెక్నాలజీలు ఇచ్చారు? ఒకసారి మీ ఛానల్ తరఫున ఒకసారి కెమెరా పట్టుకెళ్ళి కంపలు ఎలా కొట్టారు, కొప్పలు ఎలా వేసారు, నీళ్ళు ఎలా తోడుకొని వస్తారో ఒకసారి వీడియోలు తీసి చూపించండి ప్రజలకి. ఆ దిక్కుమాల ఛానల్ ఎలాగో సిగ్గులేని సన్నాసగాలు ఎలాగో చూపించారు, మీరు చూపించండి. మీరు అటు వాళ్ళు వెళ్ళి అప్పటికైనా సిగ్గు వస్తుందేమో తెలుస్తుంది.